ఫ్రెండ్స్, మనకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. కానీ మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు పూర్తిగా తెలుసుకోకుండా ఎవరి సలహాలో తీసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం ఫ్రెండ్స్. తీసుకొని మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ నుంచి క్లెయిమ్ సరిగా కాక చాలా బాధపడుతూ ఉంటాం అనమాట. ఇంకోటి కొంతమంది ఏం చేస్తారంటే ఏ పాలసీ తీసుకోవాలన్నా తెలియక పాలసీ తీసుకోకుండా పెండింగ్లో పెడతా ఉంటారు. సో మన జీవితంలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏమేమి చూడాలనో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఒక మంచి పాలసీని నేను మీకు అయితే సజెస్ట్ చేస్తా ఉన్నా. ఈ వీడియో చివరి దాకా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి సిఎస్ఆర్ అంటారు, అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. అంటే ఒక కంపెనీ దగ్గరికి ఎంతమంది క్లెయిమ్ తీసుకొని వచ్చారు, ఎంతమంది పైసలు కంపెనీ సెటిల్ చేసింది. ఉదాహరణకు ఒక 100 మంది క్లెయిమ్ చేసారు అనుకో, 100 మంది హాస్పిటల్లో పాలసీ తీసుకున్న వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళందరికీ 100 మందికి డబ్బులు ఇచ్చిందా కంపెనీ, ఇవ్వలేదా, లేదంటే ఏదైనా కారణాలు చెప్పి రిజెక్ట్ చేసింది, దాన్ని క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటారు అనమాట. అట్లా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది 95% ఎబోవ్ ఉండాలి ఫ్రెండ్స్. అట్లాంటి ఇన్సూరెన్స్ కంపెనీలోనే మనం హెల్త్ పాలసీ తీసుకోవాలి. నెక్స్ట్ నో క్లెయిమ్ బోనస్ అంటారు, వాటినే రివార్డ్స్ అంటారు అనమాట. అంటే మనం ఈ సంవత్సరం ఏం క్లెయిమ్ చేసుకోలేదనుకో దాన్ని మన పాలసీకి యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అట్లా ఏమైనా యాడ్ చేసేటటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటే దాంట్లోనే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దాని తర్వాత నెట్వర్క్ హాస్పిటల్స్ లేకుంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉన్నటువంటి హాస్పిటల్స్ అంటారు అనమాట. నెట్వర్క్ హాస్పిటల్స్ అంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ తోటి ఎన్ని హాస్పిటల్స్కి లింక్ ఉన్నది. ఒకవేళ ఎక్కువ హాస్పిటల్స్కి లింక్ ఉన్నదనుకో మనం అక్కడికి పోయి క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట, ఎటువంటి పైసలు కట్టకుండా. కానీ ఒకవేళ ఆ నెట్వర్క్ హాస్పిటల్స్ తక్కువగా ఉంటే ఫస్ట్ మనం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది మనం ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటే. తర్వాత ఆ కంపెనీకి మనము పేమెంట్ కోసం అన్ని ఫామ్స్ పంపించాల్సి ఉంటుంది. సో వీలైనంత వరకు ఎక్కువ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత వెయిటింగ్ పీరియడ్, అంటే మనకు ఒక బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, లేకుంటే ఏదో చిన్న డిసీజ్ ఉందనుకో దాన్ని కవర్ కానికి కంపెనీలు ఏం చేస్తుంటే అంటే వెయిటింగ్ పీరియడ్ పెడతారు. 2 years 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో అట్లా ఏదైతే కంపెనీ యొక్క వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉన్నదో సో ఆ కంపెనీ యొక్క ఇన్సూరెన్స్ పాలసీని మనం తీసుకోవాలి. దాని తర్వాత రిస్టోరేషన్ అండ్ రీఛార్జ్ బెనిఫిట్ ఉంటుంది. ఉదాహరణకు ఒక 5 లక్షల పాలసీ మనం తీసుకున్నాం. సో 5 లక్షలు మన ఫ్యామిలీలో 4 అని తీసుకున్నాం మనం. సో సడన్గా అనుకోకుండా ఒక్కరికి 5 లక్షలు ఖర్చు అయిపోయినాయి అనుకో. దాని తర్వాత మిగతా వాళ్ళకు కూడా అదే సంవత్సరం ఏమైనా అయిందనుకో వాళ్ళు మన సొంత డబ్బులే పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా రిస్టోరేషన్ ఆప్షన్ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీ పెట్టుకున్నాం అనుకో, సో మన ఫ్యామిలీలో ఒక సంవత్సరంలో ఎవరన్నా జబ్బు పడి 5 లక్షలు ఖర్చు అయితే అదే సంవత్సరంలో ఇంకెవరికైనా ఏమైనా అయిందనుకో కూడా మళ్ళీ మనం 5 లక్షలు ఖర్చు పెట్టుకునేటట్టు అట్లా రిస్టోర్ అయ్యేటటువంటి ఆప్షన్ ఉన్నటువంటి హెల్త్ పాలసీని మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత సబ్ లిమిట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఈ ఇన్సూరెన్స్ పాలసీలో హెల్త్ పాలసీలో దీనికి ఇంత లిమిటు, దానికి ఇంత లిమిట్ అని చెప్పేసి పెడతారు అనమాట. ఉదాహరణకు కళ్ళకు ఆపరేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు 50,000 లిమిటు. సో ఇట్లా మనకు ప్రతిదానికి లిమిట్ పెడతారు అనమాట. ఇట్లాంటి లిమిట్ ఉన్నటువంటి హెల్త్ పాలసీలను మనం ప్రిఫర్ చేయొద్దు అనమాట. ఇట్లాంటి లిమిట్ లేని వాటిని మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత కోపేమెంట్ క్లాస్ అంటారు అనమాట. కోపేమెంట్ క్లాస్ అంటే కొంచెం మనం పేమెంట్ చేయాలి, కొంచెం వాళ్ళు పేమెంట్ చేస్తారనమాట. సో అట్లాంటి ఆప్షన్ ఉన్నటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకోవద్దు అనమాట. నెక్స్ట్ రూమ్ రెంట్ క్యాపింగ్ అనమాట. మనం ఏం చేస్తారంటే నీకు రూమ్ రెంట్ 1.1% అని చెప్పేసి ఇట్లా క్యాప్ పెడతారు అనమాట. అంటే ఇప్పుడు నేను ఒక 5 లక్షల పాలసీ తీసుకున్నాను అనుకో 1.1 అని అంటే సో 5,500 ఇట్లా నీకు ఇస్తామని చెప్పేసి ఒక క్యాప్ పెడతారు అనమాట. ఇట్లాంటి క్యాప్ని మనం పెట్టుకున్నాం అనుకో ఒక్కొక్కసారి మనం ఒకవేళ మంచి హాస్పిటల్కి వెళ్ళాం అనుకో అక్కడ రూమ్ రెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ కారణం చూపించి ఏం చేస్తారంటే మనకు ఇవ్వాల్సినటువంటి అమౌంట్లో చాలా కోత కోయడం అయితే జరుగుతుంది అనమాట. అందుకని రూమ్ రెంట్ క్యాపింగ్ లేనటువంటి హాస్పిటల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటారు. అంటే కొన్నిసారికి హాస్పిటల్ పోకముందు కొన్ని రోజులు, హాస్పిటల్ నుంచి వచ్చినాక కూడా కొన్ని రోజులు మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటిని కూడా కవర్ చేస్తారు. అవి 60 days లేకుంటే హాస్పిటల్కి వచ్చిన తర్వాత 90-180 days ఉంటుంది అనమాట. సో అట్లా మనకు ప్రీ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్ అయ్యేటటువంటి పాలసీలే మనం చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత కొన్ని డే కేర్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే వాటికి మనం హాస్పిటల్ ఉండాల్సినటువంటి పని ఉండదు అనమాట, ఇంటికానే ఉండి ట్రీట్మెంట్ చేస్తారనమాట. అట్లాంటి పాలసీలు డే కేర్ ప్రొసీజర్ అనేది మనం తీసుకునేటువంటి పాలసీలో ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఉదాహరణకు డే కేర్ ప్రొసీజర్ అంటే మనకు కిడ్నీలు పాడైన వాళ్ళకు డయాలసిస్ చేస్తారనమాట. డయాలసిస్ చేయడానికి మనం పొద్దుంత హాస్పిటల్స్ ఉండాల్సిన అవసరం లేదు, డయాలసిస్ చేసుకొని ఇంటికాడ కూడా డయాలసిస్ చేసుకోవచ్చు అట్లా. సో తర్వాత కీమోథెరపీ, ఐ సర్జరీ ఇట్లాంటివి కూడా. నెక్స్ట్ ఇంకోటి కన్జ్యూమబుల్స్ అని చెప్పేసి, కన్జ్యూమబుల్స్ అంటే ఏం చేస్తారంటే ఈ చిన్న చిన్నవి, ఉదాహరణకు మనకు డాక్టర్లు వాడేటటువంటి చేతులకు వాడేటటువంటి గ్లౌజులు కానీ, దాని తర్వాత సిరంజిలు కానీ కొన్ని కవర్ కావాలని చెప్పి చెప్తూ ఉంటారు. వాటిని మనమే పెట్టుకోవాలని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. ఇట్లా కన్జ్యూమబుల్ కవర్ కానటువంటి ఇన్సూరెన్స్ పాలసీని కూడా మనం తీసుకోవద్దు ఫ్రెండ్స్. అయితే ఎస్బీఐకి సంబంధించినటువంటి ఎస్బీఐ జనరల్ పాలసీ తీసుకొచ్చిన హెల్త్ పాలసీ. సో ఒక్కసారి ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది మనకు 95% అబవ్ ఉండాలి. సో దీని వచ్చేసి మనకు 96% ఉన్నది. సో నెట్వర్క్ హాస్పిటల్స్ అనేవి దర్దాపులో మనకు 18,000 పైన నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో మనకు తెలంగాణలోనే దర్దాపులో 789 పైన నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. దాని తర్వాత సో దీని రేటింగ్ ఒకసారి ఎట్లా రేటింగ్ ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. సో రేటింగ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది బాగున్నది. అంటే మన క్లెయిమ్ పంపిస్తే తొందరగా సెటిల్ అయిపోయేటటువంటిది. హాస్పిటల్ నెట్వర్క్కి మనకు 5/5 రేటింగ్ ఇచ్చారు. కంపెనీ సర్వీస్ అనేది ఒక 4/5 ఇచ్చారు. తర్వాత పాలసీ ఫీచర్స్ వచ్చేసి 4/5 ఇచ్చారు. టోటల్గా చూసుకున్నట్టయితే మనకు టోటల్గా మనకు 5కి మనకు 4.2 అనేది ఉన్నది ఫ్రెండ్స్. దీంట్లో ఆరోగ్య సుప్రీం అనేటటువంటి పాలసీ బాగుంటుంది. టోటల్గా మనకు 5 రేటింగ్కి 4.2 రేటింగ్ అయితే ఉన్నది. దాని తర్వాత ఇంకోటి మెయిన్గా ఏంటంటే మన కంప్లైంట్ చూసుకున్నట్టయితే మనకు చాలామంది ఏం చేస్తారంటే స్టార్ హెల్త్ అని చెప్పేసి తీసుకుంటారు. స్టార్ హెల్త్లో చాలా కంప్లైంట్స్ ఉంటాయి. మీరు ఒకసారి IRDAకి సంబంధించినటువంటి డేటా వస్తుంది అనమాట ప్రతి ఇయర్. IRDA ఒక డేటా చూస్తే ప్రతి 10,000 క్లెయిమ్లకు ఎన్ని కంప్లైంట్ వచ్చినాయని చూస్తే అందులో స్టార్ హెల్త్ అనేది నెంబర్ 1 ప్లేస్లో ఉన్నదనమాట. సో మనం తెలియకుండా ఏం చేస్తామంటే దాంట్లో తీసుకుంటాం, తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటాం. సో చూడండి. సో ఇది ఎస్బీఐ జనరల్ అనేది ఏంటంటే మనకు బ్యాంక్ ద్వారానే అమ్ముతాం. మనకు స్టార్ హెల్త్ ఉన్నందుకు అంతమంది ఏజెంట్లు ఉండరు. ఏజెంట్ కమిషన్లు అంత బయట ఎక్కువ ఇయ్యారు కాబట్టి మనకి ఇంత జనాలలో ఇంత పాపులర్ కాలేదు. కాకపోతే ఇది మంచి పాలసీ. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఓకేనా, మనకు ఈ తీసుకోవాలనుకుంటే ఈ మంత్ ఎండ్ వరకు అయితే మంచి ఆఫర్ ఉన్నది. సో మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో నా నెంబర్ కూడా మీకోసం అని రాస్తా ఉన్నా, 9963031413కి ఫోన్ చేయండి. కంపల్సరీ మనకు జీవితంలో మనం చేయాల్సినటువంటి పనులలో ఫస్ట్ ఏంటంటే హెల్త్ పాలసీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తప్పకుండా హెల్త్ పాలసీ అయితే తీసుకోరు. నచ్చితేనే మన ఈ పాలసీ తీసుకోరు, లేకపోతే ఇవన్నీ చెక్ చేసుకొని నేను పైన చెప్పినటువంటి ఫీచర్స్ అన్నీ చూసుకొని సో ఏ పాలసీలో బాగా అనిపిస్తే ఆ పాలసీ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.